మై ఛానల్ లెర్నింగ్ లెజెండ్. సో ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది చేస్తాము. సో నా ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో నాట్ ఓన్లీ ఫర్ టెట్ అండ్ డిఎస్సి, ఇంకా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా కూడా ఇంగ్లీష్ బేసిక్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందనేసి మై ఒపీనియన్. సో let us get into the topic. Now let's start the test. So first question, is this the car which is for sale? Is this the car which is for sale? ఇక్కడ మనం అండర్లైన్ చేసిన వర్డ్కి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుందని చెప్పాలన్నమాట. విచ్ అనే వర్డ్ అండర్లైన్ చేసింది కాబట్టి అది వర్బా, అడ్జెక్టివా, నౌనా, ప్రనౌనా. సో విచ్ అంటే ఏ కార్ గురించి మాట్లాడుతున్నాం అనేది అన్నాడు కాబట్టి సో దిస్ కమ్స్ యాజ్ ప్రనౌన్. విచ్ ఈజ్ ప్రనౌన్ హియర్, ప్రనౌన్ అవుతుంది. సో మీరు ముందుగానే ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు తెలిసిన ఆన్సర్. నేను క్వశ్చన్ చదివినప్పుడు కింద ఆప్షన్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనబడుతూ ఉంటాయి కాబట్టి ట్రై టు గివ్ ద ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ వాజ్ అ కరేజియస్ యాక్ట్. సో కరేజియస్ యాక్ట్ ఏంటంటే కరేజియస్ అనేది ఏమవుతుంది, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అనేది అడిగాడు. కంజంక్షనా, అడ్వర్బా, అడ్జెక్టివా, ప్రిపోజిషనా. సో అది ఎలాంటి యాక్ట్ అనేది చెప్తున్నాడు అంటే కరేజియస్ అంటే చాలా ధైర్యవంతంగా చేసినటువంటి పని అని ఇక్కడ సెంటెన్స్లో అర్థం. సో ఏంటి కరేజియస్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, కంజంక్షనా, అడ్వర్బా, అడ్జెక్టివా, ప్రిపోజిషనా. ఇట్ ఈస్ అడ్జెక్టివ్. కరేజియస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, స్మోకింగ్ కెన్ డ్యామేజ్ యువర్ హెల్త్. స్మోకింగ్ క్యాన్ డ్యామేజ్ యువర్ హెల్త్. సో ఇక్కడ డ్యామేజ్ అనేది ఏమవుతుంది, కెన్ డ్యామేజ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుందని అడిగాడు అనమాట. సో దీనికి ఆన్సర్ మనం ఒకసారి ఆప్షన్స్ చూసినట్టయితే అడ్జెక్టివా, వర్బా, అడ్వర్బా, నౌనా. సో ఇందులో యాక్షన్ జరుగుతుంది, యాక్షన్ ఎలా జరుగుతుంది అనేది చెప్పాడు కాబట్టి సో ఇది వర్బ్ అవుతుంది, యాక్షన్ కాబట్టి వర్బ్ అవుతుంది. సో కెన్ డ్యామేజ్ అనే వర్డ్ వచ్చి వర్బ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, sailings have been cancelled because there is a heavy storm at sea. Sailings have been cancelled because there is a heavy storm at sea. సో సెయిలింగ్ అనేది ఏంటి అంటే ట్రావెలింగ్ ఆన్ అ బోట్ ఆర్ షిప్. సీ కాబట్టి సీ పైన ట్రావెల్ చేసే యొక్క ప్రాసెస్ని చెప్తున్నాడు ఇక్కడ. సో ఎందువల్ల క్యాన్సిల్ అయింది అంటున్నాడు. ఎందువల్ల క్యాన్సిల్ అయింది అని అంటే సీ పైన చాలా హెవీ స్టార్మ్ ఉంది, దానివల్ల క్యాన్సిల్ అయిందని చెప్తున్నాడు. బికాజ్ అనేది రీజన్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఒకసారి చూస్తే ఆప్షన్స్ అడ్వర్బా, కంజంక్షనా, అడ్జెక్టివా, ప్రిపోజిషనా. బికాజ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. సో దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందో చెప్పాలి. సో ఇక్కడ సెయిలింగ్స్ హ్యావ్ బీన్ క్యాన్సల్డ్ తీసుకుంటే ఒక సెంటెన్స్లా మనం తీసుకోవచ్చు. తర్వాతకి బికాజ్ కొంచెం సేపు బికాజ్ అనే వర్డ్ని మనం పక్కకు ఉంచుకున్నట్టయితే దేర్ ఈజ్ అ హెవీ స్టార్మ్ అట్ సీ. సో ఈ సెంటెన్స్ కూడా మనకి ఒక సపరేట్ సెంటెన్స్గా తీసుకోవచ్చు అనమాట. సెయిలింగ్స్ హ్యావ్ బీన్ క్యాన్సల్డ్ అనేది ఒక సెంటెన్స్, దేర్ ఈజ్ అ హెవీ స్టార్మ్ అట్ సీ అనేది ఇంకొక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ని ఇక్కడ జాయిన్ చేస్తుంది బికాజ్ అనే వర్డ్. సో ఏమవుతుంది, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అంటే కంజంక్షన్ అవుతుంది. కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ which joins a word which joins two sentences, a word which joins two sentences. Not only ఈ యొక్క టైప్ ఆఫ్ కంజంక్షన్ కాదు, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉంటాయి. సో మనం ఫర్దర్గా క్వశ్చన్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సో కేర్ఫుల్గా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డిసీజ్ ఈజ్ స్ప్రెడింగ్ విత్ అలార్మింగ్ స్పీడ్. The disease is spreading with alarming speed. Alarming speed ఎంతలా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట డిసీజ్. సో అలార్మింగ్ అనేది ఏమవుతుంది, ఏ వర్డ్ అవుతుంది,
సో దీన్ని ఎంతగా అనేది డిస్క్రైబ్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా అనేది డిస్క్రైబ్ చేస్తుంది, ఎంత స్పీడ్తో ఎలా స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి డిస్క్రైబింగ్ వర్డ్స్ వచ్చేసరికి ఏమవుతాయి, ఒకసారి ఆప్షన్స్ చూడండి. వర్బా, నౌనా, పార్టిసిపులా, లేదంటే అడ్జెక్టివా. సో ఇది అడ్జెక్టివ్ కిందికి వస్తుంది. అలార్మింగ్ అనే వర్డ్ అడ్జెక్టివ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హీ ఈజ్ ఫెమిలియర్ టు మీ. ఫెమిలియర్ టు మీ. సో టు అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో టు అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుందో ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్తో చూద్దాము. ప్రిపోజిషన్ అవుతుందా, నౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, అడ్వర్బ్ అవుతుందా. సో ఒక్కసారి నౌన్ అయితే కాదు కదండి, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ వర్డ్ వచ్చింది కదా, అది మనం నౌన్ కింద తీసుకోవచ్చు, కానీ అది ప్రొనౌన్. బట్ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి హీ అనేది నౌన్ అవుతుంది ఇక్కడ. తర్వాతకి అడ్జెక్టివ్ అవుతుందా అంటే కాదు, మనకి అడ్జెక్టివ్ లాగా కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, కానీ ఇది అడ్జెక్టివ్ కాదు, అడ్వర్బ్ కూడా కాదు. అడ్వర్బ్ ఏమవ్వాలి, వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ కొంచెం డీటెయిల్ యాడ్ చేస్తుంది అనమాట అడ్వర్బ్ అయితే. కానీ ఇది ఏమవుతుందంటే ప్రిపోజిషన్. ఏంటి, ఇతను చాలా ఫెమిలియర్ అని చెప్తున్నాడు, ఇతను చాలా ఫెమిలియర్ అని చెప్తున్నాడు. కాబట్టి ఏమవుతుంది, అది ప్రిపోజిషన్. పొజిషన్ ఏంటి, సంబంధం ఏంటి అనేది చూపిస్తుంది, కాబట్టి ప్రిపోజిషన్ అనేది అవుతుందన్నమాట. ప్రిపోజిషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్స్ అటెండ్ ఆన్ ద రిచ్ అండ్ ద పువర్ alike. డాక్టర్స్ అటెండ్ ఆన్ ద రిచ్ అండ్ ద పువర్ alike. సో ఇక్కడ ద రిచ్ అనేది అండర్లైన్ చేసింది. సో ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా, ప్రొనౌనా. అంటే ఇక్కడ పీపుల్ని చూపిస్తుంది అనమాట, గ్రూప్ ఆఫ్ పీపుల్. రిచ్ వాళ్ళని, పువర్ వాళ్ళని ఒకేలాగా చూస్తారు డాక్టర్స్, ఒకేలాగా ట్రీట్ చేస్తారు అనేది ఈ యొక్క లైన్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. కాబట్టి ద రిచ్ ఏమవుతుంది, ద రిచ్ అనే వర్డ్ ఏమవుతుంది, నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా, ప్రొనౌనా. ఇది నౌన్ అవుతుంది, ఎందుకంటే పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్. ద రిచ్ అనేది ఎవరు అంటే ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ద పూర్ అనేది కూడా మనం తీసుకుంటే అది కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ద రిచ్ అంటే వెల్దీ పీపుల్, ద పువర్ అంటే ద పువర్. అంటే నెక్స్ట్ క్వశ్చన్. ఐ నెవర్ సా హిమ్ బిఫోర్. సో ఇక్కడ సా అనేది ఏంటి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సా అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే సా అనే వర్డ్ SEE సి అనే యాక్షన్, అంటే చూడటం అనే యాక్షన్ యొక్క పాస్ట్ టెన్స్ వస్తుంది. కాబట్టి ఏంటి యాక్షన్ అంటే వర్బ్ అవుతుంది. ఇది ప్రిపోజిషన్ కాదు, కంజంక్షన్ కాదు, అడ్జెక్టివ్ కూడా కాదు. సా అనే వర్డ్ వర్బ్ అవుతుంది. చాలా ఈజీ అండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడము. కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. సో మనము ప్రీవియస్ క్వశ్చన్లో చూసినట్టుగా ఇక్కడ ద రిచ్ అని అన్నాడు కదా, సో అలాంటి కొన్ని క్వశ్చన్స్కి చూసుకుంటే మనకి కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, కానీ చాలా చాలా ఈజీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడము. సో ఈ క్వశ్చన్లో సా అనేది వర్బ్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్. లెడ్ ఇది LEAD అనే వర్డ్ మనకి రెండు రకాలుగా కనబడుతుంది, రెండు మీనింగ్స్ కూడా ఉంటాయి ఆ వర్డ్కి. కానీ ఇక్కడ మనకి ఏమన్నాడు, మెటల్ అన్నాడు, కాబట్టి అదేంటి, లెడ్ అనమాట. లెడ్ అనే మెటల్. సో అది ఏమవుతుంది ఏంటంట, అన్ని మెటల్స్లోకి హెవియెస్ట్ అనమాట, ఎక్కువ బరువుగా ఉంటుందంట. సో ఏంటి, హెవియెస్ట్ అన్నాడు. సో హెవియెస్ట్ అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా, కంజంక్షనా. నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా, కంజంక్షనా. కామెంట్ చేయండి చూద్దాం ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుందో. సో హెవియెస్ట్ అంటే అన్నిటికంటే ఎక్కువ డిస్క్రైబ్ చేస్తున్నాడు, దీన్ని ఎలా ఉంది అనేది డిస్క్రైబ్ చేస్తున్నాడు. కాబట్టి డిస్క్రైబింగ్ వర్డ్స్ వచ్చేసరికి ఏమవుతాయి, అడ్జెక్టివ్స్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. లిటిల్ చిల్డ్రన్ లైక్ స్వీట్స్. లిటిల్ చిల్డ్రన్ లైక్ స్వీట్స్. ఎస్ అండి, నాట్ ఓన్లీ లిటిల్ చిల్డ్రన్, ఎవ్రీ వన్ విల్ లైక్ స్వీట్స్, రైట్. సో ఇక్కడ స్వీట్స్ అనేటివి ఏంటివి, థింగ్స్ కదా, తినేవి కదా, థింగ్స్. కాబట్టి ఏంటి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, అడ్జెక్టివా, వర్బా, నౌనా, ప్రిపోజిషనా. ఏమవుతుంది, నౌన్ అవుతుంది. సో స్వీట్స్ అనేవి థింగ్స్ కాబట్టి నౌన్ అవుతుంది. నౌన్
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అవుతుంది. ఇక్కడ స్వీట్స్ అనే వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్. బిసైడ్ ద టెంపుల్, బిసైడ్. సో ఇక్కడ బిసైడ్ అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? నౌనా, కంజంక్షనా, ప్రెపోజిషనా, ఇంకా అడ్వర్బా? ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది బిసైడ్? ఇక్కడ ఇది పొజిషన్ని చూపిస్తుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది, అంటే టెంపుల్ పక్కన ఉందని చెప్తున్నాడు కదా. సో పొజిషన్ కాబట్టి సింపుల్గా ఈజీగా దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసేసారనుకుంటున్నాను. సో ఏంటి అంటే ప్రిపోజిషన్ కదా. ఎస్, ప్రిపోజిషన్ ఈజ్ అ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ద వర్డ్ beside. Next, everyone congratulated him on his victory. Everyone congratulated him on his victory. సో ఇక్కడ నౌనా, వర్బా, అడ్జెక్టివా, కంజంక్షనా? కంగ్రాచులేటెడ్ అనే వర్డ్ ఏమవుతుంది? సో మనకి కన్ఫ్యూషన్, కంగ్రాచులేషన్స్ అంటాం కదా. సో అది అన్నాడు అంటున్నాడు, కంగ్రాచులేషన్స్ అని అన్నాడు అని చెప్తున్నాడు అక్కడ అర్థం. అంటే ఇప్పుడు ఈజీగా కనిపెట్టేయచ్చు కదా ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అనేది. నౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు, కంజంక్షన్ కాదు, ఏమవుతుంది? వర్బ్. దిస్ వర్డ్ కమ్స్ యాజ్ వర్బ్. ఓకే, కంగ్రాచులేటెడ్ అనే వర్డ్ ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. సో కొన్ని వర్డ్స్ ఏంటంటే మనం కాంటెక్స్చువల్గా ఆలోచించాలన్నమాట. ఆ సెంటెన్స్ ఎలా ఉంది, ఆ సెంటెన్స్లో ఆ వర్డ్ ఎక్కడుంది, దేన్ని చెప్తుంది అనే దాన్ని బట్టి మనము ఈజీగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పొచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే. సో ఎస్టర్డే అన్నాడు. సో ఇక్కడ ఎస్టర్డే అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా, ప్రెపోజిషనా? ఎస్టర్డే అనే వర్డ్ ఏమవుతుంది? ఎప్పుడు వచ్చాడని చెప్తున్నాడు, అది డే గురించి చెప్తున్నాడు కదా. సో ఏమవుతుంది? ఎస్టర్డే అనేది నౌన్ అవుతుంది, డే కదా. ఇదొక డే, ఎస్టర్డే, టుమారో, డే బిఫోర్ ఎస్టర్డే, ఇలాంటివన్నీ ఏమవుతాయి? ఆ రోజు అనేది చెప్తున్నాడు కాబట్టి నౌన్ అనమాట. హీ హ్యాస్ బాట్ ఆల్ ద ఫ్రూట్స్ హీ నీడెడ్. ఆల్ అంటున్నాడు. ఇక్కడ ఆల్ అనేది ఏంటి? ఆల్ ఎన్ని తెచ్చాడు అని అడుగుతుంది, ఎన్ని తెచ్చాడు అనేది చెప్తున్నాడు, ఆల్. సో ఇది కలెక్టివ్ నౌన్ కాబట్టి నౌన్ అవుతుంది. సారీ, నేను రివీల్ చేసేసాను ఆన్సర్. సో ఇక్కడ నౌన్ అవుతుంది అనమాట, అడ్జెక్టివ్ కాదు, అడ్వర్బ్ కాదు, ప్రిపోజిషన్ కాదు. ఇది ఎన్ని ఫ్రూట్స్ నెంబర్ చెప్తుంది కాబట్టి నౌన్ అవుతుంది. సో మనకి నౌన్స్లో మరి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో కలెక్టివ్ నౌన్స్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్ నౌన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది కలెక్టివ్ నౌన్ కింద వస్తుంది కాబట్టి కలెక్షన్, ఎన్ని ఫ్రూట్స్ తెచ్చాడు, అన్ని ఫ్రూట్స్ తెచ్చాడని చెప్తున్నాడు కదా. సో కలెక్షన్ కాబట్టి నౌన్ అవుతుంది. సో నిజంగా చాలా ఈజీ అండి ఇంగ్లీష్ అనేది. ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే అన్నీ కూడా చాలా ఈజీగా మనము చెప్పేయచ్చు, ఆన్సర్స్ అనేటివి ఈజీగా కూడా చేసేయచ్చు. చాలా సింపుల్గా డీకోడ్ చేయాలన్నమాట. ద ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్. సో ఇది చాలా ఈజీ, ఎంత ఈజీ అంటే ఎలా డెకరేట్ చేశాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఇక్కడ అడ్వర్బా, నౌనా, వర్బా, అడ్జెక్టివా, ఏంటి, ఎలా డెకరేట్ చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఫ్లవర్స్ ఎలా డెకరేట్ చేశాడనేది డిస్క్రైబ్ చేస్తున్నాడు కాబట్టి డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే సింపుల్గా ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయి. బ్యూటిఫుల్లీ అనే వర్డ్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది అన్నమాట. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ఇక్కడ సమ్ వాటర్ అన్నాడు. వాటర్ ఏంటండి? వాటర్ ఇట్ ఈజ్ అ థింగ్ కదా, ఇట్ ఈజ్ అ థింగ్. వాటర్ అనేది ఏంటి? థింగ్. కాబట్టి మనము ఈజీగా దీన్ని ఏమనొచ్చు? నౌన్ అంటామా, అడ్జెక్టివ్ అంటామా, అడ్వర్బ్ అంటామా, ప్రనౌన్ అంటామా? సో నౌన్ అనేది వాటర్ అవుతుంది. వాటర్ అనేది నౌన్ అవుతుంది. వాటర్ అనేది ఏమవుతుంది? నౌన్గా ఉంటుందన్నమాట. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హీ గేవ్ మీ అ 1 rupee note. ఎన్ని అంటున్నాడు, ఎన్ని అది స్పెసిఫై చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏది ఇచ్చాడు అనేది కూడా మనం క్లారిటీ చూసుకోవాలి. సో ఇప్పుడు ఆర్టికల్ బ్రాకెట్లో ఏడీజే అని ఇచ్చాడు. ఏడీజే అంటే షార్ట్ ఫామ్ ఫర్ అడ్జెక్టివ్ అనమాట. ప్రిపోజిషన్, కంజంక్షన్ లేదా నౌన్ ఏది అవుతుంది? ఆర్టికల్ అవుతుంది. ఏ అండ్ ద అనేవి ఏంటండి? ఆర్టికల్స్ అవుతాయి.
అండ్ కొన్నిసార్లు ఇక్కడ మనకి అది ఇవ్వకుండొచ్చు, మనకి ఈ పర్టికులర్ ఎగ్జామ్స్లో అది ఇవ్వకుండొచ్చు, కానీ దీన్ని డిటర్మినర్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ 1 రూపీ ఇచ్చాడు అనేది స్పెసిఫై చేస్తున్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 రూపీ నోట్ చూపించి ఇది ఇచ్చాడు నాకని చెప్తారు కొన్నిసార్లు. సో అలా చెప్పినప్పుడు ఏ అనేది డిటర్మినర్ అవుతుంది. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏమవుతుంది ఈ ఏ అనేది అంటే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఈ కాంటెక్స్లో ఈ ఏ అనే వర్డ్ ఏమవుతుంది అని అంటే ఆర్టికల్గా ఉంటుంది. ఆర్టికల్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్, కన్ఫెస్ యువర్ గిల్ట్ ఆర్ యూ విల్ బీ పనిష్డ్. కన్ఫెస్ యువర్ గిల్ట్ ఆర్ యూ విల్ బీ పనిష్డ్. సి, ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ కనబడుతున్నాయి. కొద్దిసేపు ఆర్ అనే వర్డ్ని పక్కకు పెట్టేసేయండి, ఆర్ అనే వర్డ్ని పక్కకు పెట్టేసేయండి, అండర్లైన్ చేస్తున్న వర్డ్ని పక్కన పెట్టేసేయండి. కన్ఫెస్ యువర్ గిల్ట్ అంటున్నాడు, అవునా, ఒప్పుకోమంటున్నాడు, నీ తప్పు ఒప్పుకో అంటున్నాడు ఆ సెంటెన్స్లో. తర్వాత యూ విల్ బీ పనిష్డ్ అంటాం కదా, మామూలుగా యూ విల్ బీ పనిష్డ్ అని అంటాం కదా. సో ఇది కూడా ఒక సెంటెన్స్ కదా, 2 కలిపి చెప్తున్నాడు. ఏంటి? కన్ఫెస్ యువర్ గిల్ట్ ఆర్ యూ విల్ బీ పనిష్డ్. నీ తప్పు ఒప్పుకో, లేకపోతే నీకు శిక్ష పడుతుంది అంటున్నాడు కదా. అయితే ఏ వర్డ్ని యూజ్ చేసి జాయిన్ చేస్తున్నాడు ఇక్కడ? జాయిన్, జంక్షన్, జాయిన్. సో జంక్షన్. అయితే ఏ వర్డ్ని యూజ్ చేశాడు? ఆర్ అనే వర్డ్ని యూజ్ చేశాడు. అది ఏం అవ్వాలి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవ్వాలి అని అడుగుతున్నాడు. సో ప్రిపోజిషనా, కంజంక్షనా, నౌనా, ప్రొనౌనా? ప్రిపోజిషనా, కంజంక్షనా, నౌనా, ప్రొనౌనా? ఏమవుతుంది? జాయిన్, జంక్షన్. ఇక్కడ 2 కలుస్తున్నాయి. ఏంటి జంక్షన్ అంటే ఏంటి? 2 కలుస్తున్నాయి కాబట్టి కంజంక్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ కొన్ని టిప్స్ కూడా చెప్తున్నాను చూడండి మధ్య మధ్యలో. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో, అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 20 క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ మనం ప్రాక్టీస్ తీసుకుంటాము. అండ్ ఫర్దర్గా వేరే టాపిక్స్ పైన కూడా ఇలాంటి టెస్ట్ సిరీస్ అనేది రాబోతుంది. సో కీప్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇంకా షేర్ కూడా చేయండి. ఎవరికైతే ఇంగ్లీష్ యూస్ఫుల్లో, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్, ఎవరైతే కాంపిటేటివ్ బేస్డ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారు, అలాంటి వాళ్ళకు కూడా యూస్ఫుల్. నాట్ ఈవెన్ హయ్యర్ గ్రేడ్స్ లేదు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళకని కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క హోమ్ మేకర్కి, ప్రతి ఒక్క లెర్నర్కి ఇది చాలా 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 యూస్ఫుల్ వీడియో అండి. ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఏ విధంగా మీకు చెప్తే అర్థమవుతుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద టౌన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ లార్జ్. ద టౌన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ లార్జ్. సో ఇక్కడ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. ఇట్ సెల్ఫ్ అనేది ఏంటి? నౌనా, అడ్జెక్టివా, అడ్వర్బా, ప్రనౌనా? ఇట్ సెల్ఫ్ అంటే ప్రనౌన్. ఇట్ అనేది ఏంటి? ప్రనౌన్ కాబట్టి దాని గురించి, ద టౌన్, ఆ టౌన్ దానికదే పెద్దది అంటున్నాడు కాబట్టి ప్రనౌన్. ఇట్ సెల్ఫ్ అనేది ఏమవుతుంది? ప్రనౌన్ అవుతుంది. హిమ్సెల్ఫ్, హిజ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, దెమ్సెల్వ్స్, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా ప్రనౌన్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇట్ సెల్ఫ్ అనేది ఏంటి? ప్రనౌన్. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్, షీ సింగ్స్ డిలైట్ఫుల్లీ. ఎలా పాడుతుంది? డిస్క్రైబ్ చేస్తున్నాడు ఆమె సింగింగ్ కాబట్టి ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవ్వాలి ఇది? డిలైట్ఫుల్లీ అనేది వర్బా, నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా? ఏమవ్వాలి? అడ్జెక్టివ్ అవుతుందన్నమాట. దిస్ కమ్స్ యాజ్ అడ్జెక్టివ్. సో ఇదండి ఈరోజు మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క సెషన్, ప్రాక్టీస్ సెషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డూ ఫాలో, లైక్ అండ్ షేర్. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అని చెప్పేసి ఫాలో చేస్తూ ఉండండి ఛానల్ని. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ లర్నింగ్ లెజెండ్.